హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే ఫ్రీ ఫైర్ వాడు ఒక కొత్త గన్ స్కిన్ అయితే నాకు పంపించాడు. ఇది మ్యాక్స్ 7 స్కిన్ అనమాట. మనం గన్ స్విచ్ చేసినప్పుడు గానీ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు గానీ కొంచెం యానిమేషన్స్ అనేవి పెట్టాడు. ముందైతే ఈ గన్ ని క్లైమ్ చేసి దీని అట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఈ గన్ కి డబుల్ డ్యామేజ్ అలాగే సింగిల్ రీలోడ్ స్పీడ్ ఇచ్చాడు, కానీ యాక్యురసీ అనేది మైనస్ చేశాడు. షార్ట్ రేంజ్ లో ఉంటే డబుల్ డ్యామేజ్ కాబట్టి దింపేవచ్చు, కానీ కాస్త మీరు కనుక రేంజ్ దూరం వెళ్తే యాక్యురసీ మైనస్ అయింది. చూద్దాం ఫస్ట్ అయితే ఈ గన్ ఎలా ఉంటుందో. మనం ఒక ఫుల్ మ్యాప్ ఆడేసి చూసేద్దాం. నేనేమో 1v4 ఆడదాం అనుకున్నా, కానీ బామ్మర్ది గడు వచ్చేమో స్టార్ట్ చేయమంటున్నాడు. సర్లే ఏదైతే ఏమైంది, మనం చెక్ చేయాల్సింది ఆ గన్నే కదా. చూద్దాం ఇప్పుడు ఈ 2v4 ఆడేద్దాం. ముందు ఈ మ్యాక్స్ 7 గన్ దొరికిద్దా, దొరకపోయినా పర్లేదు, పప్పల కొట్లో దొరికిద్దిగా, అక్కడైనా కొనుక్కుందాం. ఇంక ఇప్పుడు మన మరణ భూమి అంటే పీక్ లోకి దిగేసిన జన్మభూమి కాదు, ఇది మరణ భూమి. ఇక్కడికి చాలా మంది వస్తారు కదా. ఎవరు రావట్లే ఈసారి. ఎదురు గట్టిగా దిగుతున్నారా, అటుపక్క దిగుతున్నా, లెఫ్ట్ సైడ్. ఇక్కడ మ్యాక్స్ 7 అంటూ ఏం కనిపించట్లేదు. ఓకే, కాయిన్స్ కూడా ఉన్నాయి, షార్ట్ రేంజ్ గన్ కూడా దొరికింది, కానీ మనకి P90 అవసరం లేదు. ముందు పప్పల కొట్టు దగ్గరికి వెళ్ళేసి మనం మ్యాక్స్ 7 కనుక్కునేద్దాం. షార్ట్ రేంజ్ లో కూడా యుద్ధాలు జరిగిపోతాయి ఇప్పుడు కాసేపట్లో. చూడండి ఆ టైప్ పక్క మొత్తం ఎనిమిలో ఉన్నారు. ఇంక ఇప్పుడు గన్ను కొనేసా, దాంతో పాటు కొన్ని బుల్లెట్స్ కూడా కొనేసా. నా దగ్గర కాయిన్స్ ఇప్పుడు 100 మాత్రమే మిగిలాయి. ఇందాక ఆ చివరి యుద్ధాలు జరిగాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఎవరైనా ఉంటే సైలెంట్ గా కిల్స్ కూడా లేపేవచ్చు. అది కూడా మళ్ళీ కొట్టేసుకుంటున్నారు. ఈ గన్ చూడండి, చాలా మంది లోపల కళ్ళ ముందే ఎవడో పడుకుని పోయి. అరే కిలిపోయింది. ఇంకా ఉన్నారు, చూసి కొడదాం వెళ్ళి. ఒక నాకు ఫ్రీ కిల్ కూడా లేపేసాం. 2 కిల్స్ వచ్చేసాయి. మళ్ళీ ఎవడరా నువ్వు? బాబా మ్యాక్స్ 7 దింపుతుంటే ఏమన్నా డ్యామేజ్ వస్తుందా? ఇక్కడ మొత్తానికి 3 కిల్స్ వచ్చాయి. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఆ మ్యాక్స్ 7 లో బుల్లెట్లు లేవు, ఇంక యూఎంపీతోనే కొట్టేసామండి. ఇంకా మళ్ళీ పప్పల కొట్లో నాకు ఒక సెట్ మాత్రమే లిమిట్ ఉంది, కొనేసా బుల్లెట్లు. కానీ ఈ బుల్లెట్లు ఎటు సరిపో, అందుకే ఈయన్ని కూడా అడిగా బామ్మర్ది గడిని. ఈడు కూడా కొన్ని బుల్లెట్లు కొనిచ్చేసాడు. అయినా ఇవి కూడా సరిపోవేమో అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాక్స్ 7 కసకసలు ఆడేస్తుంది. అదే MP40 బుల్లెట్లు వెళ్ళిపోయినట్టు స్మూత్ గా వెళ్ళిపోతున్నాయి. బుల్లెట్లు సరిపోవు అనుకుంటున్నాయి ఇవి కూడా. ఆడేమో ఎక్కడో ఉన్నాడు, అయినా పర్లేదు వేసేద్దాం ఈ కొత్త మ్యాక్స్ 7 పట్టుకొని. అంత దూరం నుంచి కష్టపడి వస్తే ఇటు చూడండి ఎటు వెళ్తున్నాడు. చుట్టుపక్కల తిరుక్కొని ఆ కంచెలు వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు కనబడ్డ అనుకుంటున్నాడు, కానీ కనిపించేశాడు. ఆడు నన్ను చూసాడా? ఓ చూసాడా నన్ను? నాకు కూడా డ్యామేజ్ కొట్టాడు, కానీ నా దగ్గర ఉంది మ్యాక్స్ 7 స్కిన్ కదా. ఏమో బ్రో ఇది బాగా పడుతుంది అంటే డబల్ డ్యామేజ్ ఇచ్చాడు. షార్ట్ రేంజ్ లోకి బాగానే ఉంటుంది, డ్యామేజ్ బాగానే వస్తుంది. కానీ అవతల పక్క కనుక లెవెల్ 4 వెస్ట్ వేసాడా, ఈ స్కిన్ దేనికి పనికిరాదు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసాం, ప్రతి వెస్ట్ కూడా ఈ స్కిన్ తో కంపేర్ చేసాం. నా దగ్గర ఇక్కడ ఎవడో ఉన్నాడంట, కానీ భయం ఏమో అసలు. షార్ట్ రేంజ్కి వెళ్ళి దింపేద్దాం మళ్ళీ. మొత్తం దింపి పారేసా. 6 కిల్స్ వచ్చాయి, దీంట్లో 5 కిల్స్ మ్యాగ్ తోనే వచ్చినట్టున్నాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ పీక్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏమైనా ఫైట్లు జరిగితే బాగుండు, మధ్యలోకి వెళ్ళి మళ్ళీ కిల్స్ లేపేవచ్చు స్టార్టింగ్ లో లాగా. ఏంటి పీక్ మొత్తం ప్రశాంతంగా ఉంది, ఎవడు కనిపించాడు? ఎవడో ఉన్నాడు. అరే ఈ కుక్కలా నక్కలా పడరా పడు, లేకపోతే కుక్కల్ని వేసుకొచ్చి కొట్టేద్దాం అనుకున్నాడు. ఈ పక్క కూడా ఎవడో ఉన్నాడు. పక్కన వచ్చిన వాళ్ళని కొట్టా, కానీ ఇంకో సైడ్ నుంచి అక్కడ నుంచో డ్యామేజ్ పడుతుంది నాకు. అబ్బా బామ్మర్ది కూడా అసలు ట్రీట్మెంట్ తోనే హెల్త్ అంతా ఫిల్ చేసేస్తున్నాడు. అరే మళ్ళీ కొడుతున్నాడు. ఎవడు ఎటు పక్క నుంచి కొడుతున్నాడో నాకు తెలియట్లా పొజిషన్. ఫస్ట్ అయితే ఇది కూడా ఈడే అనుకుంటా ఇందా నుంచి కొట్టేది. వస్తున్నా షార్ట్ రేంజ్కి వచ్చి ఈ మ్యాక్స్ 7తోనే కొడతా. బాబా ఏమన్నా డ్యామేజ్ పడిందా? వెనక నుంచి నా బొమ్మర్ది గడు ట్రీట్మెంట్ కొడతానే ఉన్నాడు. మళ్ళీ కొట్టరే బ్రో. ఇప్పుడు నాకు 9 కిల్స్ వచ్చాయి, కానీ నా దగ్గర బుల్లెట్ లేవు. వెనక నుంచి కూడా ఎవడో కొడుతున్నాడు. నా దగ్గర 9 అంటే 9 బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకా స్టోర్లో కూడా లిమిట్ అయిపోయింది కొనుక్కోవడానికి. ఇంకా ఏ పప్పల కొట్టు కూడా పని చేయదు. ముందు బుల్లెట్లు ఏరుకుందాం. ఒరే ఇక్కడ ఎవడో దాక్కున్నాడు. బ్రో ఈడికే నా బుల్లెట్లు అన్నీ అయిపోయినాయి. బుల్లెట్లు 0 అంట. ఇప్పుడు ఎలా వెతకడమే? బుల్లెట్లు ఎక్కడుంటే ఇప్పుడు వెతుకుదాం. ఇక్కడ ఇంకోటి చిన్న పప్పలు కొట్టుండిద్ది కదా, ఇందులో బుల్లెట్లు ఇస్తాడా? ఇవ్వడు అనుకుంటా నాకు తెలిసి. ఇందులో ఇక్కడేం రావు అనుకుంటా. ఇక్కడ కాయిన్స్ వేస్ట్ తప్ప బుల్లెట్లు వస్తాయని నాకేం అనిపించట్లా. అరే చూసుకోలేదు నేను. ఒక్కసారి రివైవ్ తొందర పట్టుకు ఆడు వచ్చేస్తాడు. ఆడు సైలెంట్గా పైకి ఎక్కేసాడు. ఆ పైన నుంచి ఏమన్నా దూకుతాడు ఆ కిందకి.
పడ్డా నా దగ్గర షార్ట్ రేంజ్కి ఇంకా బుల్లెట్స్ లేవు, ఏం చేయను, అందుకే ఈ గన్తో కొట్టేసా. వీడి దగ్గర కూడా మ్యాక్సిమం బుల్లెట్లు లేవు. ఇంక ఇప్పుడు తప్పదు, ఎటో ఒకటి వెళ్ళి ఏరుకోవడం తప్ప వేరే ఛాన్సే లేదు. ఇక్కడ ఎక్కడా కూడా కనిపించట్లా మ్యాక్సిమంకి బుల్లెట్స్. ఇంకా బుల్లెట్లు ఎతకడం స్టార్ట్ చేసి బొడ్డింట్లో ఎతికి దొరకలా. ఇంక ఈ లోడ్ అవుట్స్లో ఏమైనా పెట్టుకున్నానంటే సుత్తి పెట్టుకున్నా, దీంట్లో ఏం రావు. ఇంక ఈ ఇంట్లో అయితే ప్రతి గది వెతికా, ఏం దొరకలా. ఈ బొడ్డింట్లో ఎతికా, ఏం దొరకలా. కానీ ఈ లోపే ఆవిడ దిగేస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర షార్ట్ రేంజ్లో బుల్లెట్స్ కూడా లేవు, వీడు కొట్టేస్తే. ఒరే 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 అంత తగ్గించాడు. అమ్మాయి అయ్యిని కూడా కొట్టేసాం. ఇంకా నాకు షార్ట్ గన్ బుల్లెట్లే దొరకట్లే, ఏం చేయాలి ఇప్పుడు? ఈ కింద చూస్తేనేమో చాలా అంటే చాలా మంది ఉన్నారు. నా దగ్గర ఎటువంటి బుల్లెట్స్ లేవు. ఈ లాంగ్ రేంజ్ గన్తో మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇంకా ముందు మనకి ప్రాణమే ఇంపార్టెంట్ కాబట్టి గన్ అనేది నేను మార్చేసా, మ్యాక్స్ 7 తీసేసా. అరే రే ఎటు కాకుండా అయిపోయా. ఎదర వెనక నుంచి 2 సైడ్ల నుంచి ఫైరింగ్ పడిపోతుంది. అర్జెంట్ ఇప్పుడు పర్మనెంట్ కవర్కి వెళ్ళిపోవాలి. ఎటు చూస్తే అటు నుంచి బాధ వేస్తున్నారు. ఎవరో కొట్టారు వెనకాల. ఇక్కడేమో దిగేవాళ్ళు దిగుతూనే ఉన్నారు, యుద్ధాలు చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఏదో ఊరికే బయట వాతావరణం ఎలా ఉందో చూసి వచ్చేలోపు చూడండి ఎంత బ్లడ్ తీసేశారు. వామ్మో, వచ్చినట్టు ఆయుధమే ఓ పక్క ఉంటుంది, ఓ పక్కన నీకు హెల్త్ కొడతా ఉంటా. ఒక పక్క వెళ్ళి అయితరా నీకు కొడతా ఉంటుంది హెల్త్. పక్కన చేతన్నారా వెస్ట్ వస్తారా మళ్ళీ దిగాడు. హెల్త్ తగ్గలేదా? ఇంక ఇక్కడ ఎవరు నాకు కనిపించట్లా. ఇంకెవరైనా ఉన్నారా లేరని స్కిల్ కూడా ఆన్ చేసి చూస్తున్నా, ఎవరు కనిపించలే. కానీ లోపలికి వస్తాడు. ఒక్కడు దాకా వెనక వెనక ఇప్పుడు వచ్చినట్టున్నాడు ఎటు నుంచి. ఇక్కడ ఎవడో ఉన్నాడు ప్రస్తుతానికి. గ్లూ వేస్తున్నాగా ఏం చేయలేం, మంచిగా కిల్స్ వచ్చాయి నాకైతే. ఇడైతే కిల్స్ కూడా కొట్టకుండా నాకే సపోర్ట్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ మొత్తం. నాకు బుయ్యా రాకపోతే ప్రశాంతంగానే ఉండదు. అందుకే ఈసారి ఇది చెప్పేసా, నువ్వు నాకు ఎటువంటి సపోర్ట్ చేయని అవసరంలా, నీ గేమ్ ప్లే నువ్వు ఆడు, నా గేమ్ ప్లే నేను ఆడేస్తా. ఈసారి బుయ్యా మాత్రం కొట్టాల్సిందే అని చెప్పేసా. అటు పక్కన దిగారు. పులిగిరి కొట్టండి. ఇంకోటి కొడతాడు, ఇంకోటి కొడతాడు. ఎటు నుంచి చూసుకో వచ్చారు, లోపలికి వచ్చారు. వెనకాల గ్లోవల్ ఉంటాయి 3 బాబు. నైత్రా అయిపోయాడు. డ్యామేజ్ అడిగి నైత్రా. ఇప్పుడు 14 కిల్స్ వచ్చాయి. అలావి కూడా జస్ట్ 5 మాత్రమే ఉంది. వెనకాల ఎవడో ఉన్నాడు. అరే బ్రో, వీడికి 1 ట్యాప్ కొట్టా, సేమ్ టైంలో నాక్ అయిపోయా. ఇంకా మిగిలింది 2 మాత్రమే. వీడు కొడతాడా? కొడితే బుయ్యా వచ్చింది. అమ్మయ్యా, మొత్తానికి బుయ్యా కొట్టేసాడు. ఆ బమ్మర్ది గడ ఒక 16 కిల్స్ కొట్టాడు, నేను ఒక 15 కిల్స్ కొట్టా. కానీ డ్యామేజ్ నాదే కాస్త ఎక్కువ ఉంది. కానీ ఏం పర్లేదు బ్రో, బుయ్యా వచ్చేసింది. అండ్ చూసారు కదా, ఈ మ్యాక్స్ 7 తో అయితే దింపడానికి అయితే చాలా బాగుంది. కానీ అవతల పక్కోడు కనుక మంచి వెస్ట్లు వేసుకున్నాడు అనుకోండి, స్కిన్ ఉండి కూడా మనకి స్కిన్ లేనట్టే. అండ్ ఈ మ్యాక్స్ 7 ఎలా ఉంది ఒకసారి కింద కామెంట్స్ లో అందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయిన, ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఈసారి నుంచి ఫ్రీ ఫైర్ వాడు కొత్తగా ఏ గన్స్ నాకు ఇచ్చినా సరే అవన్నీ కూడా ఇలా టెస్ట్ చేసి వీడియోస్ పెట్టమంటారా? కావాలంటే కనుక ఎస్ పెట్టాలి అని చెప్పి కామెంట్స్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే ప్రతి గన్ కూడా నేను ఒక రివ్యూ చేసినట్టు చేసి నేను షార్ట్ అప్లోడ్ చేసా, అలా అప్లోడ్ చేస్తూ ఉంటా. సో అందరు కూడా కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.